దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో మన ఆలోచనలు కాకుండా దేవుని ఆలోచనకు, దేవుని మాటకు మనం చెవినిస్తే, మన హృదయాన్ని ఇస్తే తప్పనిసరిగా మన జీవితాలు ఎన్నో అద్భుతాలు మనం చూసేవారంగా ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే రాజులు 2వ గ్రంథంలో 5వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చూస్తే అక్కడ నయమాను అనే ఒక ఆయన ఉంటాడు. ఒక సైన్యాధికారి ఆయన. ఆ నయమాను వెళ్ళిన చోటెల్లా దేవుడు అతనికి తోడుగా ఉండి యుద్ధంలో గొప్ప విజయాన్ని అందిస్తూ ఉన్నాడు. కానీ నయమానికి కుష్ఠరోగం. దానివల్ల అతను అందరికీ బహిరంగ కనపరుచుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. అంతేకాదు, దానివల్ల ఎంతో ప్రతిదినం ఆయన హింస పొందుతూ ఉండేవాడు. అలాంటి పరిస్థితిలో నయమాను దగ్గర ఉన్నటువంటి వాళ్ళ సతీమణి దగ్గర ఉన్నటువంటి ఒక అమ్మాయి, అంటే ఆ అమ్మాయి చెప్పిద్ది, నా యజమాని పలాని దేశంలో ఆ ప్రవక్త దగ్గర ఉండాలని నేను ఎంతో ఆశపడుతున్నాను అని చెప్పినప్పుడు నయమాను ప్రియమైన బిడ్డలారా ఆ మాటలు విన్నప్పుడు వెంటనే ఎలీషా ప్రవక్త యొద్దకు ప్రయాణం కొనసాగిస్తాడు. 9వ వచనంలో మనం చూస్తాం, గుర్రాల మీద వచ్చి ఎలీషా గారి ఇంటి ముందు నయమాను ఉండటం మనం చూస్తాం. నయమాను అనుకుంటాడు, నేను సైన్యాధికారిని, నా గురించి వినే ఉంటారు, గొప్ప పేరు గలవాణి కాబట్టి ఆ సేవకుడు వచ్చి నా దగ్గరకు వచ్చి నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాడు అని ఒక అంచనా మీద ఆయన బయట బిగుసుకొని ఉంచున్నాడు పాపం. అయితే అక్కడ ఎలీషా ప్రవక్త ఇంట్లోంచి బయటకు కూడా రాకుండా తన ఇంట్లోనే ఉండి తన శిష్యునికి పంపిస్తాడు, వెళ్ళి అతన్ని యోర్దాను నదిలో మునగమను అని. అతనికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఇంత సైన్యాధికారిని, ఇంత గొప్ప వ్యక్తిని, ఎక్కడికి వెళ్ళినా నేను గొప్ప విజయం పొందాను, నా గురించి అందరూ మాట్లాడుకుంటారు, అటువంటి నా దగ్గరకు రాకుండా కనీసం నన్ను చూడకుండా వెళ్ళి యోర్దాను నదిలో మునగమంటాడా? ఏం మా దేశంలో లేదా అలాంటి నదులు? అంతకంటే మంచి మంచి నదులే మా దేశంలో ఉన్నాయి కదా, ఏంది నేను వెళ్ళి ఆ నదిలో మునిగేది, ఏంది ఆయన మాట్లాడేది అన్నట్టుగా అది ఎలీషా ప్రవక్త గారి మాటకు ఎంతో ఉగ్రుడి కోపంతో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కోపంతో వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన ప్రియమైన బిడ్డలారా, అది చూసిన సైన్యాధికారి యొక్క అతని యొక్క సైన్యంలో ఒక వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి నయమానుతో అంటాడు, అయ్యా ఆ ప్రవక్త గారు ఏదైనా గొప్ప పని చేయమంటే చేస్తావు కదా అంటే చేస్తాను, ఆయన ఎంతో పెద్ద పనులు నేను చెప్పలేదుగా, ఈ యోర్దాను నదిలోనేగా మునగమంది, ఏం ఆయన చెప్పింది చేస్తే ఏం పోయే చెప్పండి అన్నట్టుగా ప్రియమైన బిడ్డలారా ఆ నయమానుకి చెప్తాడు ఆ సైన్యంలో ఒకడు. అది విన్నటువంటి నయమానుకి ఇక కాస్త జ్ఞానోదయం అయింది. నిజమే కదా, మునుగుదాం, చెప్పాడు కదా ప్రవక్త గారు అని వెళ్ళి ఒకసారి మునుగుతాడు, 2 సార్లు మునుగుతాడు, 3 సార్లు మునుగుతాడు. 6 సార్లు మునిగినా స్వస్థత అతనికి రాదు. కానీ ఎలీషా ప్రవక్త చెప్పినట్టుగా 7వసారి ఎప్పుడైతే మునుగుతాడో అప్పుడు అతని చర్మము పసిపిల్లవాని దేహం వల్ల మార్చబడిద్దండి. చాలా ఆశ్చర్యపోతాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఎలీషా ప్రవక్త గారి దగ్గరికి మరలా వెళ్ళి తను తెచ్చిన కానుక ఇవ్వాలని ఆశపడితే ప్రవక్త గారు ఎలీషా గారు ఒక్క నయా పైసా కూడా ముట్టుకోడు, ఒక వస్త్రం కూడా తీసుకోడు. ఎందుకంటే దేవుని కొరకై అతను జీవిస్తున్నాడు కాబట్టి, దేవుడు చెప్పింది చేస్తున్నాడు కాబట్టి, అది అతనికి అవసరం లేదు కాబట్టి, దేవుడు చెప్పలేదు కాబట్టి అవి తీసుకోవాలి. కాబట్టి నయమాను వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నయమాను తన లక్షణాన్ని తనలో ఉంచుకుంటే తనకంత ఆరోగ్యం వచ్చేది కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆశీర్వాదం మన దగ్గర రాకుండా చేసే ఏదో ఒక లక్షణం ద్వారానే మనిషి నష్టపోతూ ఉంటాడు. అవునండి, చాలామందికి ప్రియమైన బిడ్డలారా రకరకాల ఆటంకాలు, దేవుని దగ్గర రావడానికి నీకు ఏ ఆటంకం ఉందో తెలియదు. కానీ నయమానులాగా తనలో ఉన్న ఆహాన్ని విడిచిపెట్టి ఒక్కసారి తగ్గించుకుంటే నయమాను ఎంత గొప్ప స్వస్థత పొందాడండి. నువ్వు కూడా దేవుని దగ్గర రావడానికి నీకు ఏదైతే ఆటంకంగా ఉందో, దేని చేతనో ఇబ్బంది పడుతూ ఉన్నావో, ఏమండి
దాని విషయంలో కాస్త నువ్వు ఓపిక చేసుకొని దేవుని దగ్గర రావడం ఎంతో మంచిది. వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రభువుని అడగండి. తప్పనిసరిగా నీకు మార్గం సరళం చేస్తాడు. ఆయన దగ్గరకు వస్తానంటే ఆయన ఎవరిని తులసివేయడు. ప్రభువా, నీ సన్నిధికి నేను రావాలనుకుంటున్నాను ప్రతి ఆదివారం లేదా ప్రతి శుక్రవారం లేదా సంఘములో ఆరాధన ప్రతి సమయంలో నీ సన్నిధిలో నేను ఉండాలని ఆశపడుతున్నానయ్యా, కానీ నాకు వీలు కావడం లేదు ప్రభువా, ఇదిగో నాకు ఇది ఆటంకంగా ఉంది. నేను సరిగా నీ వాక్యం వినకుండా, ఆత్మీయతలు ఎదుగుదల లేకుండా, లేదంటే నేను పొందాల్సిన ఆశీర్వాదాలు పొందలేకుండా చేస్తున్నటువంటి ఇదిగో ఈ సమస్య నాకు ఆటంకంగా ఉందని నీకున్న సమస్యను ప్రభువుకి అప్పచెప్పుకొని నువ్వు గనక మందిరానికి రాగలిగితే, దేవుని పని చేయగలిగితే, దేవుడు చెప్పింది చేయగలిగితే తప్పనిసరిగా నీకు ఆశీర్వాదము లభించిద్ది. ఇది గుర్తుపెట్టుకోండి. నయమాన్ తనలో ఉన్నటువంటి ఆ ఆహాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే తగ్గింపుతో ఆ యొక్క ప్రవక్త చెప్పినట్టు యోర్దాను నదిలో మునిగాడో అప్పుడు దేవుని యొక్క వరాన్ని అందుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని దగ్గరకు రాకుండా నీకు ఏదైతే ఆటంకంగా ఉందో దాన్ని ప్రభువుకు అప్పచెప్పి దేవుని సన్నిధికి నువ్వు నమ్మకంతో రా, విశ్వాసముతో రా, సంతోషంగా రా. తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చాలామంది దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎంత బాధగా వస్తారండి, ఎంత దిగులుగా వస్తారు చెప్పండి. ఎందుకు వెళ్ళాలి కనుక తప్పదు అనేసి ప్రజలను బిళ్ళరా సాయంత్రం పూట సీరియల్ వదిలి రావాలంటే ఎంతో కష్టంగా వచ్చేస్తూ ఉంటారు. ఆదివారం మందిరం రావాలంటే ఆ పాటలు వినబడి 2-3 పాటలు అయిపోతేనే గారు రారు. అలా ఎందుకండి? సంతోషంగా దేవుడు మనకిచ్చిన సమయాన్ని చక్కగా దేవుని సన్నిధిలో మనం ఉపయోగించుకుంటే ప్రతి నిమిషం దేవునికరంగా ఉండేది మనకు. దేవుని మందిరంలో దేవుడు మనల్ని సంతోషింపజేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడండి. కాబట్టి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే అది మనం చాలా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నయమాను నిర్లక్ష్యం చేయలేదు. నయమాను తన ఆహాన్ని తీసి పక్కన వేసాడు. నయమాను ప్రవక్త చెప్పిన మాటకు ఆ యొక్క విలువిచ్చి తను యోర్దానులో మునగడం జరిగింది. కాబట్టి మనము కూడా మనకున్నటువంటి ఏదైతే ఆటంకంగా ఉందో వాటన్నిటిని తీసి పక్కన పెట్టి దేవుని సన్నిధికి రాగలిగితే, దేవుని యొక్క వాక్యం చక్కగా వినగలిగితే, వాక్యం చేత మనం నింపబడితే తప్పనిసరిగా మనము విశ్వాసంతో నింపబడతాము. మనము ప్రభువుని నమ్మి ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా మన జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేసేవాడిగా ఉంటాడు. అవునండి. ఈ సమయంలో నువ్వు దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడుతున్నావా? దేవుని సన్నిధానానికి రావడానికి ఇష్టపడుతున్నావా? దేవుని యొక్క వాక్యం నేను ఆ బ్రతుకును మార్చుకోవాలని ఇష్టపడుతున్నావా? అలాగనికి ఇష్టపడితే తప్పనిసరిగా నీ బ్రతుకును మార్చి దేవుడు నిన్ను దీవెనకరంగా చేస్తాడు. అంతేకాదు, నీకు ఏదైతే ఆటంకాన్ని కలిగిస్తుందో, నీకైతే ఏదైతే దుఃఖాన్ని కలిగిస్తుందో, నీకేదైతే నష్టాన్ని కలిగిస్తుందో, నువ్వు బాధపడుతూ ఉన్నావో ఆ నష్టానంతా దేవుడు తీసేసి కావలసిన సహాయ సమృద్ధిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడండి. ఎస్. ఒకవేళ మంచి ఉద్యోగం రాలేదనా, లేదా వ్యాపారంలో వృద్ధి లేదనా, లేదంటే ఆరోగ్యం కుదురుపడలేదనా, లేదా బిడ్డల జీవితాల్లో ఒక క్షేమస్థితిని చూడలేకపోతున్నానని, ఏదో తెలియదు, కానీ నిన్ను హింస పెట్టేది, నిన్ను బాధ పెట్టేది నయమానికి ఆ కుష్ఠరోగం ఎంతో బాధింపజేస్తుంది, ఎంతో హింస పెట్టింది. అలాగను ఒకవేళ నీకేదైనా ఉంటే ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నావు, నీవు తప్పనిసరిగా ప్రార్థించడానికి మోకాళ్ళు ఉంచు. దేవుని దగ్గర అవ్వడానికి, దేవుని మందిరానికి రావడానికి ప్రయత్నం వచ్చి, దేవుని యొక్క వాక్యం వినడానికి ప్రయత్నం వచ్చి. ఎందుకంటే వాక్యము ద్వారా దేవుడు మాట్లాడేవాడే ఉన్నాడు. ఈ వాక్యాన్ని విశ్వసించినట్లయితే నువ్వు కూడా ఈ సమయం మోకరించు. ప్రభువా, నయమానుకు విడుదలను దయచేసావు, నయమాను కరుణించావు తండ్రి. నయమాను ఆ ప్రవక్త గారు చెప్పిన నయమాను యోర్దాను నదిలో మునగ్గా అతనికి విడుదలను ఇచ్చావు. ఇదిగో నీ మాటలు విన్నానయ్యా, నీ మాట ప్రకారం నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు సహాయం చేయి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యోహాను రాసిన మొదటి పత్రికలో, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనకు అనుగ్రహించున్నదే. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం ఏది చేసినా మనం అడిగినది దేవుడు మనకు దయచేస్తాడంట. ప్రవక్త మాటను బట్టి దేవుని చిత్తము చొప్పున నయమాను చేశాడు, నయమానికి స్వస్థత వచ్చింది. దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు దేవుడు చెప్పినట్టు నడుచుకో. దేవుని యొక్క వాక్యము రీతిగా మనం నడుచుకున్నట్లయితే తప్పనిసరిగా దేవుడు మనల్ని ఆదరించబడాలి. చూడండి, నీకున్న ప్రతి బలహీనత నుండి, నీకున్న ప్రతి సమస్య నుండి నిన్ను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఎస్, అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత అని లేఖనం సెలవిస్తుందండి. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు
ఎన్నో హింసలు పొందాడండి. తాను చిందించిన రక్తమే నమ్మిన ప్రతి ఒక్కరికి స్వస్థత, రక్షణ. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసము, ఈ క్షణమును యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే తప్పనిసరిగా ఆయన రక్తములను కడగబడినట్లయితే నయమానికి వచ్చిన స్వస్థత నీకు వచ్చింది, నయమానికి వచ్చిన రక్షణ నీకు వచ్చింది, నయమాను పొందుకున్న సంతోషము నువ్వు పొందుకుంటావు. ఎప్పుడంటే యేసుక్రీస్తుని నువ్వు నీ రక్షకునిగా అంగీకరిస్తే, నిజదేవునిగా నీ రక్షకునిగా ఆయనను విశ్వసిస్తే తప్పనిసరిగా ఆయన రక్తమందు నువ్వు కడగబడితే తప్పనిసరిగా నీకు స్వస్థత, నీకు సమాధానము, నీకు సంతోషము. ఎస్, యోర్దాను నదిలో మునిగిన నయమానికి ఏ విధంగా అయితే స్వస్థత వచ్చిందో క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి ఈ దినాలలో దేవుడు స్వస్థతను, రక్షణ, సంతోషము, సమాధానం ఇచ్చేవాడై ఉన్నాడు. విశ్వసించిన వారికి తగ్గినట్టుగా దేవుడు అద్భుతాలు చేయవాడై ఉన్నాడు. కాబట్టి నీవు ఈ సమయమున ప్రభువా నీవే రక్షకుడు నాయన, నేను విశ్వసిస్తున్నానయ్యా, నేను నమ్ముతున్నానయ్యా, దయతో నీ పరిశుద్ధ రక్తంతో నన్ను శుద్ధీకరించండి అయ్యా, నాకు రక్షణ మార్గం దయచేయండి ఆయన, నాలో ఏ పాపమైతే ఏలుబడి చేస్తుందో దాని నుండి నన్ను విడిపించండి, నన్ను ఏదైతే బాధిస్తూ ఉందో ఆ సమస్యను తీసివేయండి అని నువ్వు ప్రార్థన చేయాలి. కానీ తప్పనిసరిగా నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. కాబట్టి ఈ క్షణమే నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావా తప్పనిసరిగా ప్రతి విధమైన పాపము నుండి నేను విడిపించబడతావు. ఆ పాపం తెచ్చిన ప్రతి శాపము నుండి, కీడు నుంచి నువ్వు విడిపించబడతావు. నయమాను కలిగినటువంటి విడుదల, స్వస్థత నీకు కలగాలి అంటే నయమాను యోర్దాను నదిలో మునిగిన రీతిగా ఈ సమయమున నీవు కూడా క్రీస్తు రక్తమందు కడగబడినట్లయితే తప్పనిసరిగా స్వస్థత కలుగుతుంది. ఎస్, కడగబడడం అంటే ఏంటో కాదు, నమ్మటమే. యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు, యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు భయంకర శిక్ష అనుభవించాడు, ఎన్నో గాయాలు పొందాడు, తన చివరి రక్తపు బొట్టు వరకు ఆయన నా క్షేమము కొరకే, నా స్వస్థత కొరకే, నా రక్షణ కొరకే కాచాడు. నేను ఆయన నమ్ముతున్నాను అని ఎప్పుడైతే అంటావో, ఎప్పుడైతే ఆయన విశ్వసిస్తావో ఆ సమయమనే నీవు క్రీస్తు రక్తం ముందు కడగబడినట్లు. కాబట్టి ప్రియదేవుని బిడ్డ ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ రక్తముతో నన్ను శుద్ధీకరించు. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు ఆయన. ఆనాడు ఎలీషా ప్రవక్త గారు చెప్పగా నయమాను ప్రభువా యోర్దాను నదిలో మునగగా నయమాను గారికి ఉన్నటువంటి ఆ బాధ, చింత, వేదన, సమస్య కారణమైన ఆ యొక్క కుష్టును తీసివేశావు. పసిపిల్లవాని దేహాన్ని నయమానికి ఇచ్చిన వారైనారు. అలాగునే ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాలలో నీ పరిశుద్ధ రక్తముతో వారిని కడిగి వారి పాపాలు తొలగించి, ఆ పాపం వలన నాయన మా జీవితంలో ఏ శాపము, ఏ రోగము, ఏ కీడు వచ్చినదో దాన్ని తీసివేసే దేవుడవు నీవని తెలిసిందయ్యా. తండ్రి మమ్మలను క్షమించండి, మేము చేసిన పాపదోషాలు తొలగించండి. మేము నమ్ముతున్నామయ్యా నీవే మా రక్షకుడవని, నీవే నిజదేవుడవని, ప్రభు అయిన క్రీస్తే మా రక్షకుడు, ఆయన కాచిన రక్త ధారలే మాకు రక్షణ అని మేము నమ్ముతున్నాము తండ్రి. ఎందరైతే ఆయన విశ్వసిస్తూ ఉన్నారో వారందరి జీవితాల్లో ప్రభువా కావలసిన రక్షణ, సమాధాన, సంతోషాన్ని దయచేసి వారందరికి కావలసినట్టు మారు మనసు దయచేసి అందరినీ నామ బాప్తిసం పొందిన ఆయన నీ కృపల వర్ధిలో భాగ్యము దయచేయమని, నమ్మిన వారికి కావలసినటువంటి దేవుని అనుగ్రహించి వర్ధిలో చేయమని రక్షకుడును సమాధానకారుడైన యేసుక్రీస్తు నామం ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. మంచిదండి.